హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. సోషియాలజీ 2023 పేపర్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో బిఫోర్ దట్ ఐ వాంట్ యూ టు డౌన్లోడ్ అవర్ యాప్, ఎల్టెక్స్ క్లాసెస్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్కి వెళ్ళి ఎల్టెక్స్ క్లాసెస్ అని సెర్చ్ చేస్తే మీకు యాప్ వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కూడా మీకు పిన్ చేసి ఉంటుంది లింక్, లేదా డైరెక్ట్గా అక్కడ కూడా లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు ప్రిడామినెంట్గా యూపీఎస్సీతో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన చాలా కోర్సెస్ అన్నీ ఉన్నాయి. డెమో అని సెర్చ్ చేస్తే మీకు ఫ్రీ కోర్సెస్ వస్తాయి. ఫ్రీ కోర్సెస్లో మీకు క్లాసెస్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉందని మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే తర్వాత మీరు పే చేసి పెయిడ్ కోర్సెస్లో డైరెక్ట్గా యాప్లో కానీ లేదా మన వాళ్ళకి కాల్ చేసి కానీ జాయిన్ కావచ్చు. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న క్వశ్చన్ మీరు ఒకసారి చదవచ్చు. సోషియాలజీ 2023 పేపర్లో వచ్చింది ఇది. డిస్కస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సోషియాలజీ అండ్ పొలిటికల్ సైన్స్. 10 మార్క్స్ క్వశ్చన్, 150 వర్డ్స్లో రాయాలి. క్వశ్చన్ 1B, డిస్కస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సోషియాలజీ అండ్ పొలిటికల్ సైన్స్. సోషియాలజీకి పొలిటికల్ సైన్స్కి ఉన్న రిలేషన్షిప్ని డిస్కస్ చేయమని అన్నారు. మరి ఈ క్వశ్చన్ని మనం ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, దీనికి అవసరమైన బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అంతా కూడా ఈ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సోషియాలజీ ఆప్షనల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన సోషియాలజీ ఆప్షనల్ మీరు జాయిన్ కావచ్చు. అండ్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ సోషియాలజీ. మీకు 15,000తో ఫీ స్టార్ట్ అవుతుంది. అండ్ లైవ్ అండ్ రికార్డెడ్లో 1 ఇయర్ ప్లాన్ మీకు 15కి, అండ్ 2 ఇయర్స్ అయితే 20, అండ్ లైఫ్ టైం అయితే 25. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ గోయింగ్ ఫర్ లైఫ్ టైం ప్లాన్. ఎందుకంటే మీ ప్రిపరేషన్ అయ్యి మీరు చేసేసరికి 2-3 అటెంప్ట్స్ పట్టొచ్చు. 2-3 అటెంప్ట్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వెర్షన్స్ లైవ్ క్లాసెస్ మీకు వస్తూ ఉంటాయి ఇఫ్ యూ గో ఫర్ మనకి లైఫ్ టైం ప్లాన్. ఆల్రెడీ వేరే చోట తీసుకున్నాము, కొన్ని డౌట్స్ ఉండిపోయాయి అనుకునే వాళ్ళు కానీ, లేదంటే అట్లాంటి వాళ్ళు కానీ, బడ్జెట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ 1 ఇయర్ ప్లాన్ తీసుకోవచ్చు. మీకు డీటెయిల్డ్గా అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు యూ కెన్ పికప్ ఆన్ యువర్ ఓన్. ఇది మన కోర్స్ సంబంధించిన వివరాలు. డౌట్స్ ఏమన్నా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఏం చెప్తుందంటే మనకి డిస్కస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సోషియాలజీ అండ్ పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్కి సోషియాలజీకి రిలేషన్షిప్ని డిస్కస్ చేయమని చెప్తుంది. అసలు పొలిటికల్ సైన్స్ అంటే అర్థం ఏంటి, సోషియాలజీ అంటే అర్థం ఏంటి? సో ప్రిడామినెంట్గా రెండింటి మనం డిఫరెన్షియేట్ చేస్తే సోషియాలజీ దేని డీల్ చేస్తుంది? సిస్టమాటిక్ ఆర్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సొసైటీని, సోషల్ ప్రాసెస్ని, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ని, సోషల్ ఇంటరాక్షన్స్ని, సోషల్ స్ట్రక్చర్స్ని. అర్థమవుతుందంటే ఫ్యామిలీ, రిలీజియన్, సొసైటీ, ఎకనామిక్ సిస్టమ్స్, పొలిటికల్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా సిస్టమాటిక్గా సైంటిఫిక్గా స్టడీ చేసేది. అలాగే సోషల్ ఇంటరాక్షన్స్ని సైంటిఫిక్గా స్టడీ చేసే సబ్జెక్ట్ సోషియాలజీ. రైట్, మరి పొలిటికల్ సైన్స్ ఫోకస్ అంతా కూడా గవర్నమెంట్ పైన, స్టేట్ పైన, పవర్ స్ట్రక్చర్స్ పైన ఉంటుంది. సో సోషియాలజీ మరియు పొలిటికల్ సైన్స్ రెండు కూడా సిస్టమాటిక్ స్టడీలే, కాకపోతే స్కోప్ అనేది మారుతుంది. సోషియాలజీ ఫోకస్ సొసైటీ పైన, సోషల్ స్ట్రక్చర్స్, సోషల్ ఇంటరాక్షన్స్ పైన ఉంటే పొలిటికల్ సైన్స్ యొక్క ఫోకస్ స్టేట్ పైన, గవర్నమెంట్ పైన. అక్కడ కూడా పీపుల్ గురించి అనలైజ్ చేస్తారు. అగైన్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు, స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు, గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం అనేది జరుగుతుంది. సో సోషియాలజీకి, పొలిటికల్ సైన్స్కి ప్రధానంగా ఈ స్కోప్ విషయంలో మనకి డిఫరెన్షియేషన్ అనేది ఉంది. అయితే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఎట్లా రాస్తాం? సో మీరు ఇట్లా స్టార్ట్ చేయొచ్చు, ఇంట్రొడక్షన్ ఇది రాయొచ్చు. రెండు కూడా ఒకదానికొకటి క్లోజ్లీ రిలేటెడ్ సోషల్ సైన్సెస్. ఎందుకంటే పొలిటికల్ సైన్స్లో కూడా వీ లుక్ ఎట్ పీపుల్ ఆస్పెక్ట్, సోషియాలజీలో కూడా వీ లుక్ ఎట్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్. మన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా సొసైటీలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ రూపంలో మనం స్టడీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఈజ్ అ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్. సోషియాలజీ గవర్నమెంట్ని స్టడీ చేస్తుంది, సొసైటీలో ఒక భాగంగా చూసి చేస్తుంది. అలాగే పొలిటికల్ సైన్స్ సోషల్ స్ట్రక్చర్స్ని లైక్ కాస్ట్ తీసుకోండి, రేస్ తీసుకోండి, రిలీజియన్ తీసుకోండి, ఫ్యామిలీ తీసుకోండి, వీటిని స్టడీ చేస్తుంది. ఏ పర్స్పెక్టివ్లో? ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ అనలైజింగ్ గవర్నమెంట్ అనలైజ్ చేసే పర్స్పెక్టివ్లో ఈ యాంగిల్స్ సొసైటీలో ఉన్న వీటిని పొలిటికల్ సైన్స్ కూడా అనలైజ్ చేస్తుంది. అలాగే సొసైటీని అనలైజ్ చేసే ప్రాసెస్లో దానిలో భాగమైన పొలిటికల్ సిస్టమ్స్ని కూడా సోషియాలజీ అనలైజ్ చేస్తుంది. అందుకే దీన్ని మనం ఏమంటాం, రెండు కూడా క్లోజ్లీ రిలేటెడ్ సోషల్ సైన్సెస్, ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి ఇన్ దేర్ స్టడీ ఆఫ్ హ్యూమన్ సొసైటీ అండ్ బిహేవియర్. మరి వాటర్ బిహేవియర్ చూడండి, మీరు పొలిటికల్ సైన్స్లో వాటర్ బిహేవియర్ని స్టడీ చేస్తారు. హ్యూమన్ బిహేవియర్తో పొలిటికల్ సైన్స్కి ఏంటి లింక్ అని మీరు అనుకోవచ్చు. మరి వాటర్ బిహేవియర్ని స్టడీ చేస్తారు, వాటర్ ఏ అంశాలకి ప్రభావితం అవుతాడని చూస్తారు. దాన్ని బట్టి రాజకీయ నాయకులు వాళ్ళ క్యాంపెయినింగ్, వాళ్ళ స్ట్రాటజీస్ కూడా ఫ్రేమ్ చేసుకుంటారు. సో హ్యూమన్ సొసైటీ మరియు బిహేవియర్ స్టడీ చేయడంలో రెండు కూడా పార్టిసిపేట్ చేస్తాయని మనం ఇంట్రొడక్షన్లో రాయొచ్చు. సో నెక్స్ట్ టాపిక్ క్వశ్చన్ పాయింట్ తీసుకుంటే ఈ రిలేషన్షిప్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఒకసారి గమనించవచ్చు.
సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మనం, ఓవర్లాపింగ్ థీమ్స్ అని చెప్పి అన్నాం. అంటే రెండింటికి యొక్క ఉన్న థీమ్స్ అనేవి ఓవర్లాప్ అవుతున్నాయి, దేనికి అవి కంప్లీట్గా సెపరేట్ కాదు, కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి ఓవర్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ సోషియాలజీ తీసుకోండి, పొలిటికల్ సైన్స్ తీసుకోండి, రెండు కూడా హ్యూమన్ బిహేవియర్ మరియు సొసైటీ అనే ఆస్పెక్ట్స్ని నేనైతే అండర్లైన్ చేస్తున్నానో హైలైట్ చేస్తున్నానో చూడండి, రెండు కూడా వాటిని స్టడీ చేస్తాయి. సోషియాలజీ కూడా హ్యూమన్ బిహేవియర్ స్టడీ చేస్తుంది, పొలిటికల్ సైన్స్ కూడా స్టడీ చేస్తుంది. సోషియాలజీ యాంగిల్లో సొసైటీ మొత్తం, ఓవరాల్ సొసైటీ, సోషల్ ఇన్స్టిట్యూషన్స్, హ్యూమన్ ఇంటరాక్షన్స్, వీటిపైన ఫోకస్ చేస్తే పొలిటికల్ సైన్స్ దేని మీద ఫోకస్ చేస్తుంది, పొలిటికల్ సిస్టమ్స్, గవర్నెన్స్, పవర్ స్ట్రక్చర్స్, వీటిపైన ఫోకస్ చేస్తుంది. సో ఫోకస్ ఏరియా అనేది కొంచెం రెండు, మనకి హ్యూమన్ బిహేవియర్, సొసైటీ ఇద్దరు స్టడీ, రెండు సబ్జెక్ట్స్ కూడా స్టడీ చేస్తున్నప్పటికీ ఫోకస్ ఏరియా వేరు. వీళ్ళు గవర్నమెంట్, గవర్నెన్స్, పవర్ స్ట్రక్చర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే, సోషియాలజీ వచ్చేసరికి ఓవరాల్ సొసైటీ, సోషల్ ఇన్స్టిట్యూషన్స్, సోషల్ ఇంటరాక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యూమన్ బిహేవియర్ని స్టడీ చేయడం అనేది జరుగుతుంది. సో బోత్ ఆఫ్ దెమ్ ఇలా మీరు రాసుకోవచ్చు. సో సోషియాలజీ కూడా స్టడీ చేస్తుంది, పొలిటికల్ సైన్స్ కూడా స్టడీ చేస్తుంది. ఏ ఆస్పెక్ట్ని, హ్యూమన్ బిహేవియర్ అనే ఆస్పెక్ట్. ఈ హ్యూమన్ బిహేవియర్ని రెండు కూడా స్టడీ చేస్తాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ అన్ ఓవర్లాపింగ్ థీమ్ ఇన్ దిస్ పర్టికులర్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏం రాయొచ్చు, స్టడీ ఆఫ్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. వెరీ ఇంపార్టెంట్. పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ని సోషియాలజీ కూడా స్టడీ చేస్తుంది, పొలిటికల్ సైన్స్ కూడా స్టడీ చేస్తుంది. సోషియాలజీ ఏ యాంగిల్లో స్టడీ చేస్తుంది, పొలిటికల్ సైన్స్ ఏ యాంగిల్లో స్టడీ చేస్తుంది. మీరు ఒకసారి గమనిస్తే రెండు కూడా కాన్సెప్ట్స్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ని స్టడీ చేస్తాయి, కాకపోతే ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్, వేరు యాంగిల్స్లో, వేరు ఆస్పెక్ట్లో స్టడీ చేస్తాయి. పొలిటికల్ సైన్స్ ఏ యాంగిల్లో, ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. అంటే పవర్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, పవర్ కోసం రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్ ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఏ పనులు చేస్తారు. సో పవర్ని ఆ ఆస్పెక్ట్లో ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ స్టేట్ స్టడీ చేసేది పొలిటికల్ సైన్స్ అయితే, సొసైటీలో ఉన్న పవర్ డైనమిక్స్ ఇన్ ద బ్రాడర్ సోషల్ కాంటెక్స్ట్లో అబ్జర్వ్ చేసేది మనకి సోషియాలజీ. మీకు డౌట్ రావచ్చు, సార్ పవర్ అంటేనే గవర్నమెంట్ కదా, ప్రభుత్వానికి ఉండేదే కదా పవర్, మరి ప్రభుత్వానికి ఉండేదే పవర్ అయినప్పుడు సోషియాలజీ ఎలా డీల్ చేస్తుంది అనే డౌట్ మనకు రావచ్చు. గుర్తుపెట్టుకోండి, పవర్ అంటే ప్రభుత్వానికి ఉండేది అని కాదు. పవర్ ఈజ్ ఎబిలిటీ టు గెట్ థింగ్స్ డన్ ఈవెన్ అగెన్స్ట్ ద విల్ ఆఫ్ ద అదర్ పర్సన్. అంటే ఎదుటి వ్యక్తికి ఇష్టం ఉన్నా లేకపోయినా, వాడి ఇష్టాలతో సంబంధం లేకుండా వాడితో నువ్వు పని చేయించుకోగలిగితే నీకు పవర్ ఉన్నట్టు. పవర్ ఈజ్ ఎబిలిటీ టు కంట్రోల్, వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేకుండా కంట్రోల్ చేయగలిగే ఎబిలిటీని మనం పవర్ అంటాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమైపోతుంది. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉన్నారు, ఒక రౌడీ ఉన్నాడు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చెప్పిన మాట కింది వాళ్ళు వింటున్నారు. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పవర్ ఉందా? ఉంది. ఎందుకు? ఆయన మాట వింటున్నారు కాబట్టి. రౌడీ మాట కూడా ప్రజలు వింటున్నారు. మరి రౌడీకి పవర్ ఉందా? ఉందనే చెప్పాలి. సార్ అదేంటి సార్, ఆయనకున్నది పవర్ కదా, ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ కదా, మరి ఈయన లేదు కదా. నో, అలా లేదు. ఎవరి మాట అయితే చెల్లుతోందో, ఎవరు చెబితే పని జరుగుతుందో ఆయనకి పవర్ ఉన్నట్టే. మీరు అనుకుంటుంది అథారిటీ లీగల్గా వచ్చేది. కలెక్టర్ గారికి అథారిటీ ఉంది ఆర్డర్స్ పాస్ చేయడానికి, రౌడీకి అథారిటీ లేదు. అథారిటీ అనేది మీకు ప్రాపర్ ఫార్మల్ వర్డ్, కానీ పవర్ జనరిక్ వర్డ్. ఎవరికైనా సరే ఎదుటివాడిని కంట్రోల్ చేసే ఎబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళకి పవర్ ఉన్నట్టే. అది మీరు కత్తితో కావచ్చు, పెన్నుతో కావచ్చు, గుణపంతో కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఒక టీచర్ పైన గౌరవంతో పిల్లలు ఆయన మాట వింటున్నారు అనుకోండి, టీచర్కి అక్కడ పవర్ ఉన్నట్టే లెక్క. గన్ను చూసి భయపడి వింటున్నారు అప్పుడు కూడా పవర్ ఉన్నట్టే. లేదా పోలీసులు జైల్లో వేస్తారన్న భయంతో వింటున్నాం అనుకోండి, అప్పుడు కూడా అటువైపు వ్యక్తికి పవర్ ఉన్నట్టే లెక్క. సో పవర్ అనేది ఒక బ్రాడర్ వర్డ్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మనం అనుకుంటున్న పవర్లోకి జగన్ వచ్చారు, పవర్లోకి కేసీఆర్ వచ్చారు, ఆ ఒక్క ఆస్పెక్టే కాదు. పవర్ హ్యాస్ మచ్ బ్రాడర్ సోషల్ కాంటెక్స్ట్. దానికి అంత కాంటెక్స్ట్ ఉంది, కానిటేషన్ ఉంది. సో సోషియాలజీ ఆ ఆస్పెక్ట్లో పవర్ని అనలైజ్ చేస్తుంది. సో బ్రాడర్ సోషల్ కాంటెక్స్ట్లో పవర్ డైనమిక్స్ని అనలైజ్ చేసేది సోషియాలజీ, అండ్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా చూసేది పొలిటికల్ సైన్స్. సో ఇక్కడ కూడా మనకి రిలేషన్షిప్ అనేది కనిపిస్తుంది. ఓకే, మీరు ఒకసారి చూసుకోవచ్చు పాజ్ చేసి. నేను కొన్నిసార్లు పక్కకి వెళ్తాను సో దట్ యూ కెన్ సీ ద కంటెంట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, సోషల్ స్ట్రక్చర్స్. సోషల్ స్ట్రక్చర్స్ విషయంలో ఓవర్లాప్ ఎలా వస్తుందో ఒకసారి గమనించండి. సోషల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? రిలీజియన్ ఈజ్ అ సోషల్ స్ట్రక్చర్.
ఫ్యామిలీ ఇది సోషల్ స్ట్రక్చర్. అలాగే ఎకనామిక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, బ్యాంక్స్ సోషల్ స్ట్రక్చర్స్. పొలిటికల్ సిస్టమ్స్ ఉన్నాయి, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, ఇవి కూడా సోషల్ స్ట్రక్చర్సే, కాకపోతే అవి పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్, రైట్? మరి సోషల్ స్ట్రక్చర్స్ని కూడా స్టడీ చేయాలి. మరి పొలిటికల్ సైన్స్ వేటిని స్టడీ చేస్తుందంటే దీస్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎక్కువగా స్టడీ చేస్తుంది. ఎక్కువగా పొలిటికల్ ఇన్స్టిట్యూషన్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ లాంటి వాటిని ఎక్కువగా స్టడీ చేసేది పొలిటికల్ సైన్స్ అయితే, అర్థమవుతుందా? అండ్ సోషియాలజీ ఎక్కువగా స్టడీ చేసేది దేన్ని? ఫ్యామిలీని, సొసైటీని, ఈ ఇన్స్టిట్యూషన్ని. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మీరు గమనించాలి. అయితే వీటిని స్టడీ చేయడం దేనికి? సోషియాలజీ ఫ్యామిలీని, సొసైటీని, కాస్ట్ని, వీటన్నిటిని స్టడీ చేస్తుంది, కరెక్టే. ఇట్ లుక్స్ ఎట్ ద ఇంటరాక్షన్ అమాంగ్ ది సోషల్ ఇన్స్టిట్యూషన్స్. మన హ్యూమన్ బిహేవియర్ని ఇవన్నీ కూడా షేప్ చేస్తూ ఉంటాయి. ఫ్యామిలీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, రిలీజియన్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు. వాటి యొక్క ఇంటర్నల్ ఇంటరాక్షన్ని సోషియాలజీ స్టడీ చేస్తే వాటి ఎఫెక్ట్ పాలిటిక్స్ పైన ఎంత ఉంటుంది, ఈ సోషల్ స్ట్రక్చర్స్ యొక్క ఎఫెక్ట్, రిలీజియన్ యొక్క ఇంపాక్ట్ పాలిటిక్స్ పైన ఎంత ఉంటుంది, పవర్ పైన ఎంత ఉంటుంది, కాస్ట్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఎకనామిక్స్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఎడ్యుకేషన్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటుంది. సో ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ ఈ సోషల్ స్ట్రక్చర్స్ మనల్ని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది పొలిటికల్ సైన్స్ చూస్తుంది. అమాంగ్ దీస్ ఒకదాన్నొకటి ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, ఒకదాన్నొకటి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటాయని సోషియాలజీ మనకి స్టడీ చేస్తుంది. ఓకేనా? ఇది మీరు చూడాల్సింది సోషల్ స్ట్రక్చర్స్ పరంగా తీసుకుంటే. నెక్స్ట్ సోషల్ మూమెంట్స్, వెరీ ఇంపార్టెంట్. అంటే తిరుగుబాట్లు గట్రా జరుగుతాయి కదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజల్లో వచ్చే తిరుగుబాట్లు, వీటిని మూమెంట్స్ అంటారు. ఈ సోషల్ మూమెంట్స్ని కూడా సోషియాలజీ స్టడీ చేస్తుంది, పొలిటికల్ సైన్స్ కూడా స్టడీ చేస్తుంది. పొలిటికల్ సైన్స్ ఏ యాంగిల్లో చూస్తుంది? అసలు సోషల్ మూమెంట్స్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి, తిరుగుబాటుకి గల కారణాలు ఏంటి, వాటిని ఏ రకంగా మనం అణిచివేయవచ్చు, వీటి వల్ల వీటికి పాలసీ మేకింగ్కి లింక్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రైతులందరూ రోడ్డు మీదకి వచ్చారు, తిరుగుబాటు చేశారు. దానివల్ల ప్రభుత్వం తన పాలసీ డెసిషన్ మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు. ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి తిరుగుబాటు చేస్తే అది పాలసీని ఇంపాక్ట్ చేస్తుంది. అంటే పాలసీ మేకింగ్కి మూమెంట్స్కి ఉన్న లింక్ ఏంటి? పాలసీ మేకింగ్, అందుకే మనం ప్రెజర్ గ్రూప్స్ అనే మాట వింటాం. గవర్నెన్స్లో మీరు చదువుతారు, పొలిటికల్ సైన్స్లో కూడా చదువుతాం. ప్రెజర్ గ్రూప్స్ ఏం చేస్తాయి? ఒత్తిడి పెడతాయి, గ్రూప్గా ఫామ్ అవుతారు. కొన్నిసార్లు దే ఆల్సో టేకప్ మూమెంట్స్. వాళ్ళు మూమెంట్స్ టేకప్ చేసి నిరసనలు వ్యక్తపరిచి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో సోషల్ మూమెంట్స్ని చదవాల్సిన రెస్పాన్సిబిలిటీ పొలిటికల్ సైంటిస్ట్కి ఉంటుంది. బికాస్ దే ఇన్ఫ్లుయెన్స్ పాలసీ మేకింగ్. అవి పాలసీ మేకింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి. మరి సోషియాలజీలో కూడా చదవాలా? ఎస్. ఎందుకంటే సోషల్ మూమెంట్స్ వచ్చిన తర్వాతే సొసైటీ యొక్క రూపురేఖలు మారిపోతాయి. సోషల్ మూమెంట్స్ వచ్చిన తర్వాతే రూపురేఖలు సొసైటీ యొక్క టెక్స్చర్ మారిపోతుంది, కాంటెక్స్ట్ మారిపోతుంది కంప్లీట్గా. చూడండి, ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషనల్ మొనార్కీ వచ్చింది. అంతకుముందు ఓన్లీ మొనార్కీ ఉండింది, తర్వాత అది కాన్స్టిట్యూషనల్ మొనార్కీగా మారింది. అంటే రాజు చట్టబద్ధంగా ఒక కాన్స్టిట్యూషన్కి పట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సొసైటీ మారిపోయినట్టే కదా, పొలిటికల్ సిస్టంలో కూడా మార్పు వచ్చేసినట్టే కదా. అంటే ఒక రెవల్యూషన్, ఒక సోషల్ మూమెంట్ అటు పొలిటికల్ సిస్టమ్ని మార్చేసింది, సోషల్ స్ట్రక్చర్ని కూడా మార్చేసింది, అన్నింటినీ మార్చేసింది. దీని సోషల్ మూమెంట్స్ యొక్క రిలవెన్స్ ఓవరాల్ సొసైటీలో ఎంత ఉంటుంది, అలాగే అండ్ ఈ పవర్ పాలిటిక్స్కి, పాలసీ మేకింగ్కి అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, వాటి యొక్క ఇంపాక్ట్ని రెండు కూడా ఎగ్జామిన్ చేస్తాయి, స్టడీ చేస్తాయి. ఇక్కడ స్లైడ్స్ అనేది మీకు రిప్రజెంటేటివ్ పర్పస్ కోసం పెట్టాను. ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ మీ. ఐ కాంటాక్ట్ మీతో ఎందుకు మెయింటైన్ చేస్తున్నాను, నేను చెప్తున్న పాయింట్స్ అనేది తర్వాత స్లైడ్ చూడండి. స్లైడ్ చూపించినప్పుడు ఎంతసేపు మీరు స్లైడ్ చూస్తూ ఉంటే పాయింట్ అర్థం కాదు, మిస్ అయిపోతారు. అండర్లైన్ సోల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యూ ఫోకస్ ఆన్. తర్వాత రీసెర్చ్ మెథడ్స్. ఇప్పుడు మనం ఏది అర్థం చేసుకోవాలంటే వాటర్ బిహేవియర్ తెలుసుకోవాలంటే సర్వేలు చేస్తూ ఉంటారు. ఓకే, పలానా సీ వాటర్ సర్వే, టైమ్స్ నౌ సర్వే, ఇవన్నీ ఏంటి? వాటర్ బిహేవియర్ని అర్థం చేసుకోవడానికి. వాటర్ ఓటు వేసేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ మీద దృష్టి పెడుతున్నాడు, ఏ ఫ్యాక్టర్స్ ఓటింగ్ ప్యాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ పవర్. ఈ రాజకీయ పార్టీలు వీళ్ళంతా ఏం చేస్తే ఓట్లు మనకి పడతాయి, కాస్ట్ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది, రిలీజన్ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది, సంక్షేమం ఇంపార్టెంటా, అభివృద్ధి ఇంపార్టెంటా, ఇవన్నీ తెలియాలంటే చాలా ఓటింగ్ ప్యాటర్న్ని, వాటర్ బిహేవియర్ని స్టడీ చేస్తూ ఉంటారు. దానికోసం సర్వేలు చేస్తారు, కేస్ స్టడీస్ చేస్తారు, ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ ప్రాసెస్ను సోషియాలజిస్టులు కూడా ఉపయోగిస్తారు. సోషల్ మూమెంట్ని స్టడీ చేయడానికి, సోషల్ ఇంటరాక్షన్స్ని స్టడీ చేయడానికి, సోషల్ బిహేవియర్ని, హ్యూమన్ బిహేవియర్ని అంచనా వేయడానికి దే డూ ఆల్ దీస్ రీసెర్చ్ మెథడ్స్. సర్వేస్ చేస్తారు, ఇంటర్వ్యూస్ చేస్తారు, కేస్ స్టడీస్ అండ్ సోషల్ అండ్ పొలిటికల్ ఫినామినాని ఇన్వెస్టిగేట్ చేయడానికి అటు పొలిటికల్ సైన్స్ ఇవన్నీ చేస్తుంది, ఇటు సోషియాలజీ చేస్తుంది, ఆంథ్రోపాలజీ, ఆల్మోస్ట్ అన్ని
సబ్జెక్ట్స్ కూడా అన్ని ఏరియాస్ ఆఫ్ స్టడీ కూడా రీసెర్చ్ మెథడ్స్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. మనకి సెపరేట్ చాప్టరే ఉంది సోషియాలజీలో, రీసెర్చ్ మెథడ్స్ ఇన్ సోషియాలజీ అని చెప్పేసి. దాంట్లో మనం వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా చదువుతాం. అయితే రెండు కూడా వాటిని ఎంప్లాయ్ చేస్తాయి. అండ్ ఇంటర్ డిసిప్లినరీ స్టడీస్, ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. రెండింటికి కామన్గా ఉన్న ఆస్పెక్ట్. రీసెంట్గా మనకు ఒక సబ్ ఫీల్డ్ ఎమర్జ్ అయింది, పొలిటికల్ సోషియాలజీ. చూడండి, కాంబినేషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ సోషియాలజీ, పొలిటికల్ సోషియాలజీ. మరి పొలిటికల్ సోషియాలజీ దేనిపైన ఫోకస్ చేస్తుంది? ఇట్ ఎక్స్ప్లోర్స్ హౌ సోషల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ క్లాస్, రేస్, జెండర్, కాస్ట్, ఇవి కూడా తీసుకోవచ్చు, కాస్ట్ ఇంటర్సెక్ట్ విత్ పొలిటికల్ బిహేవియర్ అండ్ అవుట్కమ్స్. అంటే జెండర్ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది. జెండర్ కానీ, కాస్ట్ కానీ, కాస్ట్ సిస్టమ్ కానీ, జెండర్ కానీ, రిలీజియన్ కానీ, లాంగ్వేజ్ కానీ, ఇవన్నీ ఒక పొలిటికల్ అవుట్కమ్ని ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనేది స్టడీ చేస్తుంది. ఇది కాంబినేషన్ ఆఫ్ పొలిటికల్ సోషియాలజీ. అందుకే చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్. మనకి సోషియాలజీలో మనం స్టడీ చేసే కాస్ట్ అటు పొలిటికల్ సైన్స్లో కూడా ఇంపార్టెంట్. ఈరోజు మీరు తీసుకుంటే సగం ఓట్లు కాస్ట్ బట్టి పడిపోతున్నాయి కదా. సో మరి కాస్ట్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది కదా. దాని యొక్క రోల్ ఏంటి సొసైటీలో, అది ఓటర్ బిహేవియర్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అదంతా పొలిటికల్ సైంటిస్ట్ కూడా ఫోకస్ చేస్తారు. సో దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ ఈ రెండు కొలాబరేట్ అవుతాయి, రెండు ఇంటర్లింక్ అవుతాయి. సో ఇదంతా మీరు ఎగ్జామ్లో రాయొచ్చు. రిలేషన్షిప్ బిట్వీన్ పొలిటికల్ సైన్స్ అండ్ సోషియాలజీ, యూ కెన్ మెన్షన్ ఆల్ దీస్ పాయింట్స్. అండ్ ఫైనల్గా మీరు ఇలా కన్క్లూజన్ కూడా ఇవ్వచ్చు. రెండు చాలా విషయాల్లో కామన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, సో అండర్స్టాండింగ్ విషయంలో. అయితే కొన్ని విషయాల్లో ఈ అప్రోచ్ చేసే విధానం అనేది డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో అప్రోచ్ అవుతాయి. ఆల్దో దే షేర్ కామన్ ఆస్పెక్ట్స్, కామన్ ఇంట్రెస్ట్, బట్ దే అప్రోచ్ దెమ్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. వేరు పర్స్పెక్టివ్స్లో అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ హౌ పొలిటికల్ సైన్స్ అండ్ సోషియాలజీ ఆర్ ఇంటర్ రిలేటెడ్. దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సోషియాలజీ అండ్ పొలిటికల్ సైన్స్. ఐ హోప్ యూ గాట్ ఇట్. టేక్ కేర్. సో సోషియాలజీ ఆప్షనల్గా తీసుకోవాలనుకుంటే చాలా మంచి ఆప్షన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఎందుకు నేను టీచ్ చేస్తాను, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. సోషియాలజీ బై డిఫాల్ట్ ఈజ్ ఈజియర్ సబ్జెక్ట్ కంపేర్డ్ టు పొలిటికల్ సైన్స్. కానీ పబ్యాడ్ తీసుకున్నా సోషియాలజీ చాలా ఈజీగా అర్థమవుతుంది, సిలబస్ తక్కువ, మనకి మంచి మెటీరియల్ అందుబాటులో ఉంది, చాలా తొందరగా మీరు ఫినిష్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా రాయొచ్చు కూడా. ఆంథ్రపాలజీ తీసుకున్నా మీకు కొంచెం ఫిజికల్ ఆంథ్రపాలజీలో కొంతమంది ఇబ్బంది పడతారు, కానీ సోషియాలజీలో ఆ ఇబ్బంది కూడా లేదు. బయాలజీ పోర్షన్ ఏమీ ఉండదు. సో మీరు నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైతే ఇంకా హ్యాపీ. సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉంటే కొంతమంది ఆంథ్రపాలజీ ప్రిఫర్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ సోషియాలజీకి ఆంథ్రపాలజీకి ఉన్న అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. సో మంచిగా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ కావాలంటే జాయిన్ అవ్వచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా మన యాప్లో సోషియాలజీ కోర్స్ మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ గోయింగ్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇట్స్ అప్ టు యూ. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు, తర్వాత అప్గ్రేడ్ అవ్వాలన్న ఆప్షన్ కూడా నేను ఇస్తాను. ఓకేనా? టేక్ కేర్ మరి. బాయ్.